ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్న తెలంగాణని భారతదేశాన్ని అడ్డుకోవాలని ఈ కమ్యూనిస్టులు నక్సలైట్లు మావోయిస్టులు కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దళితులు గిరిజనులు ఉండే అడవి ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు చదువుకోవద్దని, వాళ్ళు డెవలప్ కావద్దని, వాళ్ళకు స్కూళ్ళు కట్టొద్దని, రోడ్లు వేయొద్దని అక్కడ అన్నలు లేకపోతే అన్నల పేరు మీద నక్సలైట్లు అనే వ్యక్తులు అక్కడ ఉండి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వాళ్ళే పైకి చెప్పుకుంటా మేమే దళితులను కాపాడుతున్నాం, మేమే గిరిజనులు కాపాడుతున్నాం అనే కుట్రతోటి ఇలా మనం ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. అక్కడ ప్రభుత్వాలు పోయి బడి కడుతుంటే ఆ బడిని కూల్ చేసిరు, అక్కడ రోడ్డు వేస్తే రోడ్డుని మొత్తం ఖరాబ్ చేసేవారు, అక్కడ ఒక ప్రజాప్రతినిధి పోయి ఒక సంక్షేమ పథకం అందిస్తుంటే ఆ ప్రజాప్రతినిధి చంపిస్తారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల ద్వారా ఎన్నుకున్న వాళ్ళు, నక్సలైట్లు ప్రజల ద్వారా ఎన్నుకోలే. నక్సలైట్లు ప్రజలు మీరు గన్ను పట్టుకొని ఎవరిని అనలే. కాబట్టి మేము ఇక్కడున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చి మేము శాంతి చర్చలు చెప్తాం, ఎవరితోటి శాంతి చర్చలు జరుపుతావు? శాంతి గన్ను పట్టుకున్నతోటి శాంతి చర్చలు ఏంది జరిపేది? పెన్ను పట్టుకున్న వాళ్ళతోటి ఇలా అక్కడ ఉన్న విద్యార్థులంతా వద్దు దళితులు గిరిజనులే అంటారు, మాకు నక్సలైట్లు వద్దు, వాళ్ళ వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు చెప్తున్నాం, మీరు చేతనైతే విద్యార్థులకు బుక్కులు వంచండి, పెన్నులు వంచండి, ఇక్కడ సెమినార్లు పెట్టండి, జాబులు ఎట్లా కొట్టాలో కానీ మీరు ఒక నలుగురు కలిసి శాంతి చర్చలు జరపాలా. క్లాసులు చెప్పకుండా క్లాసులు ఎగ్గొట్టు జీతాలు తీసుకుంటూ ఇలా దేశానికి రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉద్యోగస్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగం ద్వారా ఉద్యోగం తీసుకొని ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తుంది. అవసరమైతే నక్సలైట్లు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ ఉన్న గిరిజనుల్ని దళితుల్ని మేము చైతన్యపరిచి నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాళ్ళ ఏదైతే ఈ యొక్క భారతదేశము ఇవాళ 2047 అని చెప్పి విజన్ తోటి మనం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఈ యొక్క నక్సలైట్లను ఏరిపారేయాలా, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే గిరిజనులు ఏదైతే మారుమూల రోడ్లు లేనటువంటి ఏదైతే గిరిజన గ్రామాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ రోడ్లు లేని క్రమంలో వాళ్ళకు ఏదైతే మెచ్యూర్ లేనటువంటి మైండ్ తోటి వాళ్ళ యొక్క తప్పుదోవ పట్టించి గన్నుకు అడవికి అంకితం చేసేటటువంటి ఏదైతే నక్సలిజం ఉందో దాన్ని అంతమందించడమే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. ఏదైతే నేను కూడా ఒకప్పుడు మారుమూల గ్రామం నుంచి వచ్చిన మా ఊర్లో కూడా ఒకప్పుడు నక్సలిజమే ఉండే. అప్పుడు ఏందనంటే చదువుకి మా ఊరికి అసలు రోడ్డు కూడా లేకపోతుండే. అప్పుడు చదువుకోవద్దని చెప్పేసి వాళ్ళే నక్సలిజం వైపు చదువుకోవద్దు, మీరు పంటలు వేయొద్దు, పొలం చేయొద్దు, మేము ఒక గీత కార్మికులుగా మీరు గీయొద్దు, ఇది అందరు గీయాలని చెప్పేసి ఏదైతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ సొంత ఎజెండా తోటి ఒక ప్రజలు ఏదైతే ఒక 100 మందికి నచ్చినటువంటి సిద్ధాంతంతో కాకుండా వీళ్ళకి నచ్చినటువంటి సొంత సిద్ధాంతంతో పోయి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేయడం కానీ వాళ్ళని భయపెట్టించడం కానీ ఇలాంటి ఏదైతే ఈ యొక్క మానవ దానికి భయపెట్టించేటటువంటి ఏదైతే ఒక సిద్ధాంతం వైపు తప్ప వేరే దానికి పోకుండా ఈ యొక్క ఏదైతే నక్సలిజం ఉందో దీన్ని ఒక అంతమందించడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అయినా దేన్నైనా కానీ ఈ యొక్క నేషనలిస్ట్ ఫిలాసఫీతోటి అయినా కానీ మా యొక్క ప్రపంచ దేశాలతోటి ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థుడు అని చెప్పి మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ యొక్క నక్సలిజం ఏదైతే ఉందో దీన్ని పూర్తి అంతమందించడం మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.